నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండదు? ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. చాట్ స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతున్నాడు ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏది మోసం అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయొచ్చు, చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించారనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. అది నేను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కు సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్. ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు, అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాశాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు. సర్టిఫికేట్ కాదు అది. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్. అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు. అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్నని లేకపోతే అతను ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంది. నిన్న మీరు రిలీజ్ చేసిన నేను అతన్ని కాదండి తిట్టిందా, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అనే విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా? ఏదండి, ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఇది ఈ కంప్లైంట్ 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు అది. ఏముంది సార్? సరే అండి, ఇప్పుడు ఆల్రెడీ మీ వెనక ఒక వైసీపీ పార్టీ ఉంది. కాదు కాదు సార్ 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 అసెంబ్లీలో ఆయన మాట్లాడారు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు. అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు. అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకుని వైసీపీ వెనుక నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్. అవును లేదండి, అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, డైరెక్ట్ ఒక ఛానల్ లో చెప్పా, పేరు చెప్పకూడదు.
వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. మీట్ కి ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు. బట్ నమ్మలేని నిజాలంటూ సాక్ష్యాలంటూ ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలేంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టాడు. మరిన్ని ఆధారాలు వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. Very మేము మాత్రం నిజంగా ఈగర మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది అనమాట. ఇస్తా చెప్తాను. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను మీకు లిస్ట్ కూడా. అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ పరిస్థితి పెడతాను. సో అట్ లాస్ట్ అయితే 25 crores అయితే తనని రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. ఆ రోజు మీరు కాదన్నా నాకు తెలియదేమన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేదు కదా మీరు. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసారు, కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు కదా సార్. నాకు కాదని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. లేకండి మేడం, లేకండి అయిపోయింది సార్. అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. అంటే ఒక పెళ్ళైన అబ్బాయిని అట్లా లవ్ చేయడం కరెక్ట్ అంటారా? ఓకేనా పెళ్లి